మన ఇండియాలో ఒక రాజకీయ నాయకుడు రూలింగ్‌లో ఉంటే ఎన్ని దారుణాలు చేస్తాడో ఉన్నావ్ రేప్ కేసు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. 2017 ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్ అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఒక 17 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశాడు. అంతటితో ఆగలేదు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి 7 రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేయించాడు. ఈ దారుణం కోసం వాళ్ళ కుటుంబం పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేయడానికి వెళ్తే 9 నెలల వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. చివరికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు సూసైడ్ అటెంప్ట్ చేస్తే తప్ప కేసు ఫైల్ చేయలేదు పోలీసులు. తిరిగి ఆ అమ్మాయి నాన్నని కేసులో ఇరికించి అరెస్ట్ చేశారు. అంతటితో ఆగలేదు. పోలీస్ కస్టడీలో వాళ్ళ నాన్నని కొట్టి చంపేశారు. తర్వాత బాబాయిని 20 ఏళ్ల క్రితం నాటి కేసులో ఇరికించి జైలుకు పంపేశారు. ఇదంతా యాక్సిడెంటల్ గా జరిగింది కాదు. కుల్దీప్ సింగ్ సిస్టమ్ ని కీలు బొమ్మలా ఆడించాడు. అయితే 2019లో సుప్రీంకోర్టు ఈ కేసుని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయడంతో ఢిల్లీ ట్రయల్ కోర్టు కుల్దీప్ సింగ్ సెంగార్ కి జీవిత ఖైదు విధించింది. మళ్ళీ రీసెంట్ గా ఢిల్లీ హైకోర్టు ఆయనకి శిక్ష తీసేయడంతో పాటు బెయిల్ కూడా ఇచ్చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ పైన స్టే విధించింది. ఏదేమైనా మన ఇండియాలో డబ్బు పవర్ ఉంటే అన్యాయం కూడా న్యాయంగా మారడానికి ఒక్క సెకండ్ పట్టదు.